శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగంలో మొదటి శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొదటి శ్లోకం ఏమిటి అంటే, మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వాయోక్తం వచస్తేన మోహో అయం విగతో మమ. రెండవసారి, మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహో అయం విగతో మమ. అంటే మదనుగ్రహాయ అంటే నన్ను అనుగ్రహించడం కోసం శ్రేష్టమైనటువంటి గోప్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయమైనటువంటి నీ చేత చెప్పబడినటువంటి ఆ వచనములు, అంటే మంచి మాటలు, నా ఈ మోహం నువ్వు చెప్పడం చేత నాలో ఉండేటువంటి మోహం భ్రాంతి తొలగిపోయింది. అంటే ఈ శ్లోకంలో ఆధ్యాత్మ విద్య అనే పదాన్ని ఇక్కడ ఉన్నది. అంటే నా మీద ఉన్నటువంటి అభిమానంతో, అనుగ్రహంతో నీ తాలూకా అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విద్యని నాకు చెప్పావు. అంటే అర్జునుడు కృష్ణుడు తన బంధువే అని కాకుండా ఆధ్యాత్మిక గురువుగా, పరమాత్మ స్వరూపుడుగా అంగీకరించాడు. అర్జునుడు ఇంకోటి కూడా అన్నాడు, ఏదో నీ గొప్ప చెప్పుకోవడానికి కాదు, నా మీద నీకు ఉన్నటువంటి పరిపూర్ణ అనుగ్రహం వల్ల నాకు చెప్పావని ఎంతో వినయంగా అన్నాడు. కాబట్టి గురువు పట్ల శిష్యుడికి తప్పనిసరిగా గురువు అనేటువంటి భక్తి భావాలు ఉండాలి. అర్జునుడు అప్పుడు ఏమిటి చేశాడు? ఘోరమైనటువంటి మానసిక సంక్లిష్టంలో ఉన్నాడు. అందుకు ఆలోచించి అతనిలో మానసిక శక్తి నశించిపోయింది. చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారిపోతోంది, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో అప్పుడు శ్రీకృష్ణుడు మంచి ధైర్యవచనాలు చెప్పాడు. రెండవ శ్లోకం, భవాప్య యౌహీ భూతానాం శృతౌ విస్తరసోమయ త్వత్తః కమలపత్రాక్ష మహాత్మమపి చావ్యయం. రెండవసారి, భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసోమయ త్వత్తః కమలపత్రాక్ష మహాత్మమపి చావ్యయం. అంటే కమలపత్రాక్ష అంటే కమలపత్రములో లాంటి కళ్ళు కలిగినటువంటి ఓ కృష్ణ, నీ వలన ప్రాణుల తాలూకా ఉత్పత్తి ప్రళయాలు విశదంగా విస్తృతంగా నా చేత వినపడ్డాయి. నీ తాలూకా శాశ్వతమైనటువంటి మహత్యం, కీర్తి కూడా నేను విన్నాను. మూడో శ్లోకం, ఏవ మేతద్యథ ఆత్స ఏవ ఏతత్ యదా అస్తత్వం ఆత్మానం మరమీశ్వర ద్రష్టుం ఇచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. రూపమైశ్వరం పురుషోత్తమ. చూడండి రెండవసారి, ఏవ ఏతత్ యదా అత్తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుం ఇచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. అంటే ఓ పరమేశ్వర, పురుషోత్తమ, షడ్గుణైశ్వర్య సంపన్నమైనటువంటి నీ దివ్య రూపములు ప్రత్యక్షంగా చూడటానికి నేను చాలా సరదాగా, సంతృప్తిగా ఉన్నది నాకు. పరమేశ్వర, నువ్వు నా కోసం ఏ విధంగా చెప్పావో అంతా వాస్తవాలు నా చెప్పావు. కాబట్టి ఇప్పుడు నేను కళ్ళు తెరుచుకున్నాను. కాబట్టి నువ్వు చెప్పినదంతా సత్యమే, అందులో ఎటువంటి సందేహం లేదు. పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైనటువంటి నీ సద్గుణైశ్వర్య సంపన్న రూపాన్ని ప్రత్యక్షంగా చూడటానికి నేను కుతూహలంగా ఉందయ్యా అన్నాడు. ఇక్కడ నాలుగవ శ్లోకం, మన్యసే యది తత్యక్యం మయా ద్రష్టమితి ప్రభో యోగేశ్వరం తతో మే త్వం దర్శయాత్మనమవ్యయం. రెండవసారి, మన్యసే యది తత్యక్యం మయా ద్రష్టమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మనమవ్యయం. అంటే ఇక్కడ నా చేత నీ రూపాన్ని చూడడానికి సాధ్యమే అని నువ్వు భావిస్తున్నావు. అయితే యోగేశ్వర, నువ్వు శాశ్వతమైనటువంటి నీ రూపాన్ని నాకు చూపించవా అని అడిగాడు. 5వ శ్లోకం,
పశ్యమే పార్థరూపిణి శతకో అధ సహస్రస నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీన చ. రెండవసారి పశ్యమే పార్థరూపాణి శతకో అధ సహస్రస నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఆరో శ్లోకం పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాచ్చరాణి భారత. ఏడవ శ్లోకం ఇహైకస్థం జగత్కృష్ణం పశ్యాత్మ సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఎనిమిదవ శ్లోకం నతు మాం శక్యసే ద్రష్టు మనైనైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఎనిమిదవ శ్లోకం మరొక్కసారి చెప్తున్నాను. నతు మాం శక్యసే ద్రష్టు మనైనైవ స్వచక్షుషా దివ్యం దదాతి మే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఏడవ శ్లోకం మరొక్కసారి చెప్తున్నాను. ఇహైకస్థం జగత్కృష్టం పశ్యాత్మ సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. ఇక్కడ 5, 6, 7, 8 ఇక్కడ ఏమిటి అంటే విశ్వరూపం గురించి వివరిస్తున్నాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని రూపాల్లో నేనే కనిపిస్తున్నాను చూసుకో. వందల కొద్ది వేల కొద్ది రూపాలలో కనిపిస్తున్నాను చూడు. నానా విధములైనటువంటి రూపాల్లో కనిపిస్తున్నాను చూడు. ఒక జీవికి మరొక జీవికి పోలిక లేదు, ఒక మనిషికి మరొక మనిషికి పోలిక లేదు. అటువంటి రూపాలను చూసుకోవయ్యా. లెక్క పెట్టడానికి సాధ్యం కాని నా రూపాలను చూసుకో. ఆ రూపాలు కూడా అనేకాలైనటువంటి వివిధములైనటువంటి వర్ణాలతో రంగులతో కనిపిస్తున్నాయి. చూసుకో. అన్ని రకాలైనటువంటి దివ్య రూపాలని విభూతుల్ని చూడు. 12 మంది ఆదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు, మరుత్తులు, ఇంకా అనేకాలైనటువంటి విశ్వరూపాలను చూసుకోవయ్యా. ఇప్పుడు మనం వీటిని పరిశీలిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజీవరాశులు, పదార్థాలు, వస్తువులు రకరకాల రంగుల్లో, రూపాల్లో లెక్కపెట్టలేనటువంటి కనిపిస్తున్నాయి. ఏమి అంటే మొట్టమొదట భూమి గురించి చెప్పాడు. విశ్వం అంటే భూమి కాదు కదా. అందుకే సూర్యుడి గురించి చెప్పాడు. ద్వాదశాదిత్యుల గురించి చెప్పాడు. 12 మంది సూర్యులు ఉంటారని. ఒక సూర్యుడు 12 నెలల్లో 12 స్థానాల్లో ఉంటాడు. అప్పుడు మనకి వాతావరణం 12 విధాలుగా మారుతుంది. ఆ 12 స్థానాల్లో ఉన్నటువంటి సూర్యుని 12 పేర్లతో పిలుస్తారు. వారిని ద్వాదశాదిత్యులు అని అంటారని పెద్దలు చెప్తారు. స్థూలంగా చెప్పాలంటే అర్జున, ఈ విశ్వంలో సూర్యుడి తాలూకా గమనాన్ని కూడా చూడు. తర్వాత దేవతాగణాలైనటువంటి వసువులు, మరుత్తులు, అశ్వినుల గురించి చెప్పాడు. ఇవన్నీ ఇది 8వ శ్లోకం వరకు. 9వ శ్లోకం. 9వ శ్లోకం ఏమిటి అంటే ఏవం ముక్తా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. రెండవసారి ఏవం ముక్తా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అంటే పరమ దివ్యమైనటువంటి రూపాన్ని నీకు చూపిస్తాను. అర్జునుడు సద్గుణైశ్వర్య సంపన్నమైనటువంటి మహాయోగీశ్వరుడు, పాపాలను హరించినటువంటి వాడు భగవానుడు ఈ విధంగా చెప్పాడు. చాలాసేపు అర్జునుడు ఏమిటి చేశాడు? అర్జునుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనకి ధృతరాష్ట్రుడు జరుగుతున్న యుద్ధాన్ని చూసే ప్రయోజనం లేదు. ఏమిటి, కేవలం యుద్ధ విశేషాలు మాత్రమే వినాలనుకున్నాడు. కానీ ఇక్కడ అర్జునుడికి మాత్రం చాలా మహదవకాశం. ఎందుకంటే విశ్వరూప సందర్శన యోగాన్ని, విశ్వరూపాన్ని చూసేసరికి అర్జునుడు నిశ్చేష్టుడైపోయాడు. కాబట్టి ఇక్కడ మనం చెప్పడానికి మనకి ఏమి రాదు. ఇక్కడ 10వ శ్లోకం 10, 11 అనేక వస్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం నేకో అద్యతాయుధం. అనేక దివ్యాభరణం అనేకోద్యతాయుధం. ఏమి దివ్య అనేకాద్యతాయుధం, దివ్య మాలాంబరధరం దివ్య గంధానులేపనం, దివ్య మాలాంబరధరం దివ్య గంధానులేపన్, సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. అంటే అనేకములైనటువంటి దివ్యాయుధాలు చేపట్టి ఉన్న దివ్యములైనటువంటి మాలలు, వస్త్రాలు అన్నిటినీ ధరించి ఉన్నటువంటి వాడా, నిన్ను మేము తెలుసుకోవడం చాలా కష్టము. 12వ శ్లోకం దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదతిథా యది బా సదృశీసా సాధ్యాస్తస్య మహాత్మనః. 12వ శ్లోకం
దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థిత యుగపత్ ఉత్థిత ఏమి యది భా సదృశీసా స్యాత్ భాష తస్య మహాత్మనః అంటే బహుశా సమానము అవుతుందో అవదో విరాట్ పురుషుడి తాలూకా కాంతులకి సమానమైనటువంటిది వేల కొలది సూర్యుల తాలూకా కాంతి పుంజి ఒకమ్ముడిగా ఉదయిస్తే ఎలాగుంటుందో దాన్ని చూడటానికి కూడా ఒక సూర్యుడి కాంతి చూడటానికే తిన్నగా చూడటానికి మన శరీరం సహకరించదు, కళ్ళు చూడలేవు. అలాంటిది కొన్ని వేల సూర్యకిరణాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ విరాట్ పురుషుడి తాలూకా విశ్వరూపాన్ని చూడటానికి అర్జునుడికి నిశ్చేష్టుడైపోయాడు, మొహం తిరిగి పడిపోయాడు, నోట్లోంచి మాట రాలేదు. 13వ శ్లోకం. తత్రైకస్థం జగత్కృష్ణం పరివిభక్తమనే కదా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తదా. రెండవసారి తత్రైకస్థం జగత్కృష్ణం పరివిభక్తమనే కదా అపశ్యత్తద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అంటే అప్పుడు ఎన్నో విధాలుగా బ్రహ్మాండాలుగా విభక్తమై ఉన్నటువంటి సమస్త జగత్తుని దేవదేవుడైనటువంటి విరాట్ పురుషుని తాలూకా శరీరం కేంద్రీకృతమైన ఉన్నట్లు అర్జునుడు చూశాడు. 13వ శ్లోకం. తత్రైకస్థం జగత్కృష్ణం పరివిభక్తమనే కదా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఒక ధృతరాష్ట్ర మహారాజా అప్పటిదాకా అర్జునుడు శ్రీకృష్ణుడి తాలూకా మానవాకృతిలో మాత్రమే చూశాడు. అంటే అర్జునుడు ఎదురుగా కృష్ణుడు నిలబడ్డాడు. అప్పుడు ఈ సకల జగత్తుని ఒకే చోట అది కృష్ణుడి రూపంలో చూశాడు. అప్పటిదాకా ఈ శరీరాన్ని వేరువేరుగా వేరువేరు పేర్లతో రూపాలతో చూసిన అర్జునుడు ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులు ఏకస్థం చేసి ఒకే ముద్దగా ఒకే చోట ఒకే వ్యక్తిలో చూడగలిగాడు. అది శ్రీకృష్ణుని స్వరూపంలో చూశాడు. శ్రీకృష్ణుడు నీలమేఘ ఛాయ కలవాడు, ఆకాశం కూడా నీలమే. అంటే కృష్ణుడు అంటే మనకు కనిపించే స్వరూపం కాదు, అనంతమైనటువంటి విశ్వాన్ని దర్శించాడు అర్జునుడు. అర్జునుడికి అద్వైత సిద్ధి కలిగింది. అప్పుడు ఈ ప్రపంచమంతా మనం చూస్తున్నట్లు వేరువేరు కాదు, అంతా పరమాత్మ స్వరూపమే అని. కాబట్టి 14వ శ్లోకం. తతః స విస్మయా విష్ణు హృష్ణరోమ ధనుంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషతః. రెండవసారి తతః విస్మయా విష్ణు కృష్ణరోమ ధనుంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషతః. అంటే ఇక్కడ 14వ శ్లోకంలో అంజలి ఘటించిన వాడై అభాషత భాషిస్తున్నాను. శిరసా ప్రణమ్య శాస్త్రాంగంగా నమస్కారం చేసి ఆశ్చర్యపడి పులకిత గాత్రుడై విరాట్ పురుషుడిని చూసిన వెంటనే నా మనస్సులోంచి ఏమి మాట రాలేదు. 15వ శ్లోకం. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంజ్ఞాన్ బ్రాహ్మణమీశం కమలాసనస్థ మృషించ సర్వానురగాంచ దివ్యాన్. రెండవసారి పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాం సదా భూత విశేష సంజ్ఞాన్ బ్రాహ్మణ మీశం కమలాసనస్థ మృషించ సర్వానురగాంచ దివ్యాన్. ఇక్కడ మనకి అర్జునుడు విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అంటే మనం కూడా ప్రతిదినం విశ్వరూపాన్ని చూడటం లేదా ఆలోచించండి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవిస్తున్నంత కాలం మనలో రక్తాన్ని నింపుతున్నటువంటి శరీర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, గుండె లయబద్ధంగా కొట్టుకునే వ్యవస్థ, ఆహారం, జీర్ణం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి 16వ శ్లోకం ఏమిటి? అనేక బహూదర వక్త్రనేత్రం పశ్యామిత్వం సర్వతో అనంతరూపం నాంతన్న మధ్యం నా పునంతవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. రెండవసారి అనేక బహూదర వక్తుల నేత్రం పశ్యామిత్వం సర్వతో అనంతరూపం నాంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. క్రీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామిత్వం దుర్నిరీక్షం సమంతా దీప్త నలర్కాద్యుతిమప్రమేయం. అంటే జగన్నాథ, అనేకములైనటువంటి బాహువులని, ఉదరములని, ముఖాలని, నేత్రములు కలిగినటువంటి వాడివి, అనంతములైనటువంటి రూపములు కలిగినటువంటి వాడివి చూస్తున్నాను. విరాట్ రూప, నీ యొక్క ఆదిని అంతాన్ని రెండింటినీ చూసేసానయ్యా. నువ్వు మానవ రూపంలో ఉన్నటువంటి మహనీయుడివి నాయనా, నీకు నమస్కారం అని చెప్పి అప్పుడు అర్జునుడు శిరస్సు వంచి పట్టాడనమాట. 18వ శ్లోకం. 17వ శ్లోకం ఏమిటి? 17వ శ్లోకం కూడా అయిపోయింది. 18వ శ్లోకం.
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం విధానం త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్యం పురుషో మతో మే. రెండవసారి త్వమక్షరం పరమం వేదితస్యం త్వమస్య విశ్వస్య పరం విధానం. నిధానం చూడండి, నిధానం ఇక్కడ 18వ శ్లోకం. నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఈ విశ్వరూపాన్ని చూస్తున్నటువంటి అర్జునుడు తన మనసులో మధ్యలే భావాలని కృష్ణుడికి తెలియజేశాడు. నువ్వు సామాన్యుడు కావయ్యా, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడివి. నేనేమిటి, ఏ విధంగా నేను స్తుతించాలో నాకు తెలియటం లేదు మా ప్రభు అని చెప్పాడు. 19వ శ్లోకం. అనాది మధ్యంత మనంత వీర్య మనంత బాహుం శశిసూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. రెండవసారి అనాది మధ్యంత మనంత వీర్య మనంత బాహుం శశిసూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. దీని గురించి మనం చెప్పుకోక్కర్లేదు. ఏమిటి? ఆది మధ్యాంతరహితుడివి, అనంతమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి అపరిమితమైన బాహువులు గలవాడివి, సూర్యచంద్రుడు నేత్రముగా కలిగినటువంటి ఓ మహానుభావ విరాట్ రూప, ఏమిటి నిన్ను నేను ఏమని కొనియాడగలను అని చెప్పి దీని తాలూకా అర్థం. 20వ శ్లోకం ఏమిటి? ద్యావా పృథివ్యో ఇదం అంతరం హి వ్యాప్తం త్వయా ఏకేన దిశ సర్వాః దృష్ట్వా అద్భుతం రూపం ఉగ్రం తప ఇదం లోకత్రయం ప్రపద్యితం మహాత్మాన్. దృష్ట్వా అద్భుతం రూపం ఉగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మాన్. అంటే ముల్లోకాలు వ్యధితములైనటువంటి భయంతో కూడుకుని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భయంకరమైన రూపాన్ని చూసి నీ తాలూకా ఈ రూపం దివి నుంచి భూమి వరకు కలిగినటువంటి ఆకాశం అన్ని దిశల్లో ఒక్కడి చేతనే వాస్తవములైనటువంటి నీ రూపానికి కొన్ని భయంకరములైనటువంటి రాక్షసులు కూడా శిరస్సు ఉంచి నీ పాదాల దగ్గరున్నాయి. 21వ శ్లోకం. అమీహి త్వాం సుర సంజ్ఞా విశంతి కేచిజ్జీతాః ప్రాంగ్యలయో గృణంతి స్వస్తిత్యుక్త మహర్షి సిద్ధసంగా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. రెండవసారి అమీహి త్వాం సుర సంజ్ఞా విశంతి కేచిత్ గీతా ప్రాంగ్యలయో గృణంతి స్వస్తిత్యుక్త మహర్షి సిద్ధసంగా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఓ దేవా, ఋషిగణాలు ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం స్తోత్రం చేస్తున్నాయ్యా. పుష్కములైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్తోత్రాలకే స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు, సమూహాలు స్వస్తి వచనాలు జయముగా కాని పలికి చెప్తున్నారు. అంజలి ఘటించిన వారే నీ నామగుణాలను కీర్తిస్తున్నారయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. 22వ శ్లోకం. రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వే అశ్వినౌ మరుతశ్చోష్మసాచ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంజ్ఞా వీక్షంతే త్వం విస్థితాచ్చైవ సర్వే. రెండవసారి రుద్ర ఆదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వే అశ్వినౌ మరుతశ్చోష్మసాచ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంజ్ఞా వీక్షంతే త్వం విస్థితాచ్చైవ సర్వే. అంటే సర్వే అంటే ఇక్కడ ఏమిటి? ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టావసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్విని కుమారులు, మరుద్గుణాల పితరులు, గంధర్వులు, అసురులు, సిద్ధులు అంతమంది కూడా నిన్ను చూస్తున్నారయ్యా అని సంభ్రమాచర్యాలతో నిన్నే దర్శిస్తున్నారు. 23వ శ్లోకం. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాభాగో బహురూపపాదం బహూదరం బహుదష్టాకరణం దృష్ట్వా లోకాః ప్రవర్జితాస్తదాహం. రెండవసారి రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహు బాహూరుపాదం బహూదరం బహుదష్టాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదా అహం. అంటే అహం అంటే నేను, ప్రవ్యధిత అంటే భయకంపితులైనటువంటి లోకములన్నీ కూడా నీ మహారూపాన్ని చూసి, ఎన్నో కోరలని భయంకరమైనటువంటి నీ మహారూపాన్ని చూసి, అనేకమైనటువంటి నేత్రాలు, అసంఖ్యాకమైన బాహువులు, తొడలు చూసి భయపడుతున్నారయ్యా. 24వ శ్లోకం. నభః
నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్టాహిత్వం ప్రవ్యదిదాంతరాత్మధృతిం నా విందామి శమంచ విష్ణు. 25వ శ్లోకం. దంష్ట్రా కరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానన సన్నిభాని దిశో నా జానే నా లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అంటే ఇక్కడ ఏమిటి? దీప్త విశాల కాంతులను విరజిమ్మ విశాల నేత్రములు కలిగినటువంటి తత్తరపడుతున్నటువంటి నేను ధైర్యాన్ని శాంతిని పొందలేకపోతున్నాను నీ విరాట్ రూపాన్ని చూసి. దంష్ట్రా అంటే 25వ శ్లోకం. దంష్ట్రా కరాళి అంటే ఓ దేవాదిదేవా శాంతిని పొందలేకపోతున్నాను, నాకు అంటే నాకు ఏదైనా సంతృప్తిని ఉపశమనాన్ని పొందినటువంటి నీ తాలూకా ధైర్యవచనాలు చెప్పావు చాలు, ఇక నుంచి నీ విరాట్ రూపాన్ని చూస్తే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. 26వ శ్లోకం. అమీజత్వం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంజ్ఞై భీష్మో ద్రోణసూతపుత్రస్తదా అసౌ సహస్మదీయైరపి యోగముఖ్యై. చూడండి ఇక్కడ ఏమిటి అంటే అమీచత్వం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహ ఏవ అవనిపాల సంఘై భీష్మద్రోణసూతపుత్ర తదా అసౌ సహ అస్మదీయై అపి యోధముఖ్యై. అలాగే 27వ శ్లోకం. వక్త్రాణి తే త్వరమాణ విసంతి దంష్ట్రాకరాళీన భయానకాని కేచిద్విలగ్న దశనాంతరేషు సముద్రస్యంతే చూర్ణితైరుత్తమాంగై. అంటే ఇదిగో ధృతరాష్ట్రుని తాలూకా కుమారులు అందరూ కూడా రాజ సముదాయములతో కూడిన వాళ్ళై